సో ఇంకా ఫర్దర్గా మనకి చాలా ఫంక్షన్స్ అయితే ఉంటాయి లిస్ట్స్కి. ఓకే, లిస్ట్గానే కాకుండా ఎవ్రీ డేటా టైప్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇంకొన్ని ఫంక్షన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఫర్ రిమూవింగ్ సమ్ ఎలిమెంట్స్. ఓకే, రిమూవింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ లిస్ట్. సో ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసరికి మనకి డైట్ ఫంక్షన్ రిమూవ్ ఉంటుంది. ఓకే, ఇట్ విల్ రిమూవ్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ద ఎలిమెంట్. ఓకే, లెట్స్ కామెంట్ ఇట్ అవుట్. సో ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిమూవ్ ఎ స్పెసిఫిక్ ఐటమ్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనకి ఇక్కడ ఏమున్నాయి, లెట్స్ ప్రింట్ ఆర్ ఎల్స్ వాట్ వీ హ్యావ్ ఐటమ్స్ కదా, ఐటమ్స్ని ప్రింట్ చేద్దాం. ఫస్ట్ ఐటమ్స్ని ప్రింట్ చేద్దాం. యా, మనకి ఐటమ్స్లో ఏమున్నాయి, లెట్స్ సి, సారీ, లెట్స్ రీడ్ దిస్. యా, సో హేమంత్, హైదరాబాద్, ఆల్ఫా, బీటా, క్యాప్టెన్, డెల్టా, యాపిల్. సో ఇవి ఉన్నాయి. సో ఐ వాంట్ టు రిమూవ్ వన్ ఎలిమెంట్. సో ఐటమ్స్ డాట్ రిమూవ్ అండ్ జస్ట్ రిమూవ్ ఇచ్చి నేను ఏం మెన్షన్ చేయకుండా ఉంచేస్తాను. ఓకే, అప్పుడు ఏం ప్రింట్ చేస్తుందో చూద్దాం. ప్రింట్స్ ఆఫ్ ఐటమ్స్. లెట్ మీ గివ్ ఏ ఎఫ్ స్ట్రింగ్ ఐటమ్స్ ఆఫ్టర్ రిమూవింగ్. ఓకే, అండ్ ఇచ్చేసి జస్ట్ వాట్ ఆర్ ద ఐటమ్స్ కదా, ఐటమ్స్. లెట్స్ సి. ఆర్ ఎల్స్ ముందు నేను చెప్పాను కదా, ఎవ్రీ ఫంక్షన్కి డాక్యుమెంటేషన్ అయితే ఉంటుంది. మీరు జస్ట్ మౌస్ని హోవర్ చేయగానే ఇట్ విల్ షో యూ సంథింగ్. సి, డెఫ్ రిమూవ్ వాల్యూ ఎనీ. ఓకే, ఇట్ రిటర్న్స్ నన్ అనమాట. సో మీరు వేరే ఐటెంలోనికి అసైన్ చేయని అవసరం లేదు. ఓకే, వేరియబుల్లోనికి లైక్ దిస్ అనమాట. ఓకే, ఇన్ కేస్ మీరు అలా రిటర్న్ చేస్తే ఇది నన్ వస్తుంది. ఓకే, సి హియర్. రిమూవ్ ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ వాల్యూ, రైజ్ వాల్యూ ఎర్రర్ ఇఫ్ ద వాల్యూ ఈజ్ నాట్ ప్రెజెంట్. ఓకే, సి చూడండి, లిస్ట్ డాట్ రిమూవ్ టేక్స్ ఎగ్జాక్ట్లీ వన్ ఆర్గ్యుమెంట్. ఒక ఆర్గ్యుమెంట్ అనేది తీసుకుంటుంది, బట్ మనం ఇవ్వట్లేదు లోపల. సో అందుకు ఎర్రర్ వచ్చింది. లెట్స్ గివ్ వన్ ఎలిమెంట్. లెట్స్ టేక్ సంథింగ్ అని ఇచ్చాను నేను. ఓకే, సంథింగ్ కాదు, సంథింగ్ అని ఇచ్చాను. వాట్ ఇట్ విల్ రైజ్ ఎన్ ఎర్రర్ బికాస్ ఆ ఐటమ్ లేదు. సి, లిస్ట్ డాట్ రిమూవ్ ఎక్స్ ఈజ్ నాట్ ఫౌండ్. ఓకే, రిమూవ్ ఆఫ్ ఎక్స్ ఎలిమెంట్, ఎక్స్ ఇస్ నాట్ ఫౌండ్. సో ఆ ఎలిమెంట్ అనేది లిస్ట్లో లేదని రైజ్ చేస్తుంది ఎర్రర్. ఓకే, సో లెట్ మీ గివ్ డెల్టా. ఓకే, నవ్ ఇట్ విల్ వర్క్, ఎందుకంటే డెల్టా అనేది ఉంది మన లిస్ట్లో. సో ఇట్ విల్ నాట్ రైజ్ ఎన్ ఎర్రర్. సి, ఇప్పుడు డెల్టా అనేది రిమూవ్ అయిపోయింది, ముందు ఉండేది ఇప్పుడు లేదు. ఓకే, నవ్ అలానే నెక్స్ట్ ఎస్, ఇంకోటి ఏంటంటే పాప్. పాప్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిమూవ్ ద ఎలిమెంట్ అట్ ఏ స్పెసిఫిక్ లొకేషన్ అనమాట, పొజిషన్. ఇట్ విల్ రిమూవ్ ద ఎలిమెంట్ అట్ స్పెసిఫిక్ ఇండెక్స్ పొజిషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఐ వాంట్ టు రిమూవ్ ఫస్ట్ ఎలిమెంట్ అనమాట. ఫస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్ ఏంటి అంటే 0 కదా, అంటే హేమంత్ రిమూవ్ అయిపోవాలి. సో హౌ డు వి డూ దాట్? సో ఐటమ్స్ డాట్ పాప్. ఇప్పుడు ఏం చేయాలి, 0 అని ఇస్తాం. సో ఇప్పుడు ఈ ఫంక్షన్స్ అన్ని మనం తెలుసుకుంటున్నాం, బాగానే ఉంది. బట్ ఏ టైంలో ఎక్కడ ఏది యూజ్ చేయాలో అది తెలుసుకోవడం మాత్రం వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ వేర్ ద మీడియోకర్ డెవలపర్ ఆర్ ఏ లైక్ ఎక్స్ట్రీమ్ లెవెల్ డెవలపర్ అని డిసైడ్ చేస్తుంది అది. ఓకే, సో లెట్ మీ ప్రింట్ ఇట్ అగైన్. ప్రింట్ ఆఫ్ ఐటమ్స్. సారీ, okay, what's the problem with it? Okay, now see, హేమంత్ అనేది రిమూవ్ అయిపోయింది. ముందు ఇక్కడ హేమంత్ ఉండేది కదా, రిమూవ్ అయిపోయింది ఆఫ్టర్ యూజింగ్ పాప్ అని పెడదాం. ఐటమ్స్ ఆఫ్టర్ రిమూవింగ్ యూజింగ్ పాప్ ఫంక్షన్. Okay, that's it, using remove function. Okay, it is clear. Now what next?
సో ఫర్ ఎగ్జాంపుల్ పాప్లో నేను మళ్ళీ ఇక్కడ హోవర్ చేయండి పాప్ ఫంక్షన్ పైన. సో రిమూవ్ అండ్ రిటర్న్ ఐటమ్ అట్ ఇండెక్స్. ఓకే, డిఫాల్ట్ లాస్ట్ అనమాట. ఇన్ కేస్ ఇక్కడ చూడండి ఇండెక్స్ పాప్. సో రైజ్ ఇండెక్స్ ఎర్రర్ ఇఫ్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ ఆర్ ఇండెక్స్ ఈజ్ అవుట్ ఆఫ్ రేంజ్. ఇక్కడ నేను 10 ఇచ్చాను అనుకోండి, 10 కానీ 20 కానీ, సో అన్ని ఎలిమెంట్స్ లేవు, సో ఇట్ విల్ రైజ్ ఇన్ ఎర్రర్ అనమాట. వాట్ ఈస్ ద ఎర్రర్? ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. సో అలానే ఇఫ్ ఐ డోంట్ గివ్ ఎనీథింగ్ హియర్, వాట్ ఇట్ విల్ రిమూవ్, లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది. యాపిల్ అని ఉంది కదా లాస్ట్ ఎలిమెంట్, అది రిమూవ్ అయిపోతుంది ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ గివ్ ఎనీథింగ్. ఓకే ఓకే అలానే మనకి డెల్ అని ఉంటుంది ఒకటి. సో it will remove the element at specific index position. Okay, del keyword can also delete the list completely. Let's see how it works. For example, del item of 0. Items of 0 అంటే ఇక్కడ ఏమున్నాయి మనకి, ఇక్కడ హేమంత్ కదా, హేమంత్ని రిమూవ్ చేస్తుంది చూడండి, ఎందుకంటే 0th పొజిషన్లో ఉన్నాయి కదా హేమంత్ అనేది ఉన్నది. ఓకే, నౌ our example, let's take 2 అని ఇస్తాను నేను. సి సెకండ్ పొజిషన్ 0 1 2 ఏం రిమూవ్ అయింది మనకి? ఈజ్ ఇట్ రిమూవింగ్? ఓ సారీ, వీఆర్ నాట్ ప్రింటింగ్ కదా, సారీ. ఆఫ్ యూజింగ్ డెల్. సి హియర్ 0 1 2 ఆల్ఫా ఉంది సెకండ్ పొజిషన్లో, కింద ఉందా? లేదు, ఎందుకంటే డిలీట్ అయిపోయింది. ఓకే, డెల్ ఆఫ్ ఐటమ్ ఆఫ్ 0. దిస్ ఈస్ హౌ విల్ యూజ్ డెల్ అనమాట. ఓకే, సి డాక్యుమెంటేషన్ చూపిస్తుందా? ఈజ్ ఇట్ గివింగ్? ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ కదా. ఓకే, దట్స్ ఫైన్. సో అలానే మనం కంప్లీట్ లిస్ట్ని కూడా డిలీట్ చేసేయచ్చు. డెల్ ఆఫ్ ఐటమ్స్. ఇప్పుడు చూడండి, లెట్ మీ ప్రింట్ ఐటమ్స్. ఇప్పుడు మనకి ఏంటంటే ఎర్రర్ వస్తుంది, నాట్ డిఫైన్డ్ అని. సి నేమ్ ఐటమ్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్, ఎందుకంటే ఇక్కడ ఎంతవరకు మనకి ఐటమ్స్ ఉంది. ఓకే, ఎంతవరకు మనకి ఐటమ్స్ అనే లిస్ట్ ఉంది, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? డిలీట్ ఆఫ్ ఐటమ్స్. కంప్లీట్ లిస్ట్ని డిలీట్ చేస్తున్నాం. డిలీట్ చేసిన తర్వాత ప్రింట్ చేయమంటే అవుతుందా? మెమరీలో నుంచి అది రిమూవ్ చేస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ అనేబుల్ టు రీకలెక్ట్ అనమాట. మళ్ళీ అగైన్ దాన్ని ఇనిషియలైజ్ చేయలేదు, అందుకని ఇక్కడ ఎర్రర్ అనేది మనకి షో చేస్తుంది. ఓకే, ఎస్. అలానే వీ హ్యావ్ క్లియర్. సి ఇది నేను కామెంట్ అవుట్ చేస్తాను, లెట్స్ సి, ఎందుకంటే ఐ వాంటెడ్ టు యూజ్ ఫర్దర్ అనమాట. ఓకే, నౌ ఐటమ్స్ డాట్ ఆర్ ఎల్స్, యా ఐటమ్స్ డాట్ క్లియర్. సో ఇదేం చేస్తుందంటే ఇట్ విల్ క్లియర్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్సైడ్ ఇట్ అన్నమాట. అన్ని ఎలిమెంట్స్ డిలీట్ చేస్తుంది, బట్ ఎంప్టీ లిస్ట్ అనేది ఉంచుతుంది అనమాట. ప్రింట్ ఆఫ్ ఐటమ్స్. సి హియర్, సి ఎంప్టీ లిస్ట్ ఉంది, ఎందుకంటే క్లియర్ అంటే ఇట్ విల్ క్లియర్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకే, దిస్ ఇస్ హౌ దిస్ deletion of elements or entire list will be happen. Okay, now what next? Okay, yeah. సో అలానే మనకి లిస్ట్లో సార్ట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. సార్ట్ it will sort the list in ascending order or descending. ఓకే, అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అనమాట. డిఫాల్ట్గా అది అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి ఎక్కువకి. ఓకే, లోవర్ టు హైయర్ అనమాట. సో లెట్ మీ ప్రింట్ ఆఫ్ దిస్, సారీ ఇట్ ఈస్ లిస్ట్ కదా, లిస్ట్, సారీ ఐటమ్స్ డాట్ సార్ట్. లెట్స్ సి, ఇది క్లియర్ చేశాను కదా, దాన్ని కూడా కామెంట్ అవుట్ చేస్తాను నేను, ఎందుకంటే ఎలిమెంట్స్ అన్నీ పోతే సార్ట్ చేయడానికి ఏముంటుంది మనకి? నో, రైట్. సి ఓ సారీ, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ప్రింట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఎ ఫంక్షన్. సి హియర్, ఇక్కడ మీరు చేసేటప్పుడు ఎప్పుడైతే మనకి ఇక్కడ రిటర్న్ టైప్ నన్ ఉంటుందో ఆ ఫంక్షన్స్కి మీరు ప్రింట్ స్టేట్మెంట్స్ కానీ, ఓకే, వేరే వేరియబుల్కి అసైన్ చేయడం కానీ చేయకూడదు. ఓకే, నో. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం ఐటమ్స్. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ షార్ట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఎలా ఉంటుంది, ఇక్కడ మనం ఆఫ్టర్ షార్ట్ ఇద్దాం.
after sorting items. Okay, now see items after removing using del సంథింగ్ ఇవే ఉన్నాయి. ఓకే, దీన్ని మనం షార్ట్ చేస్తున్నాం. ఇది అప్డేటెడ్ అనమాట. తర్వాత షార్ట్ చేసిన తర్వాత ఏమున్నాయి మనకి ఇక్కడ సి ముందు హేమంత్ ఉండేది, ఫస్ట్ హైదరాబాద్ ఉండేది, బేటా ఉండేది, క్యాప్టెన్ ఉండేది. తర్వాత ఏమొచ్చింది బేటా, క్యాప్టెన్, హేమంత్ అండ్ హైదరాబాద్. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సార్ట్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే సార్ట్ రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ. సో ఇది ఒక పారామీటర్ అనమాట. వీ కెన్ ఈ ఫంక్షన్లో ఇట్ యాక్సెప్ట్స్ సమ్ పారామీటర్. సి కీ ఈక్వల్స్ టు నన్ను ఏదైనా ఇవ్వచ్చు, రివర్స్ ఈక్వల్స్ టు బూలియన్. బూలియన్ అంటే ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్ ఇవ్వాలన్నమాట. ఓకే, బూలియన్ ట్రూ అని ఇచ్చారంటే ఇది రివర్స్ చేస్తుంది అనమాట. ముందు ఇప్పుడు మనకి అసెండింగ్ వచ్చింది కదా, నౌ ఇట్ విల్ బి డిసెండింగ్ ఆర్డర్. సి హైదరాబాద్, హేమంత్, క్యాప్టెన్, బేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే నేను ఐ విల్ యాడ్ సంథింగ్ అనమాట. ఐటమ్స్ డాట్ అపెండ్ ఆఫ్ సంథింగ్ 100 ఇచ్చాను. ఇప్పుడు 100 ఎక్కడ మనకు సార్ట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ కాకుండా లెట్స్ టేక్ దాట్ ఇన్సైడ్. యా సి వన్ సెకండ్. సో ఇక్కడ మనకు ప్రాబ్లం వస్తుందంటే సార్ట్ ఆపరేషన్ చేసేటప్పుడు ఇట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ నేనేం చేశానంటే స్ట్రింగ్స్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఇవన్నీ మనకి స్ట్రింగ్స్, బట్ ఇక్కడ ఏంటిది ఇంటిజర్ ఇచ్చేటప్పుడు సో అది సార్ట్ చేయలేదు. ఓకే, ఈ సార్ట్ ఫంక్షన్ డిఫాల్ట్ సార్ట్ ఫంక్షన్ అనేది సార్ట్ చేయలేదు. అది నేను ఇక్కడ స్ట్రింగ్లో ఇచ్చేస్తాను. చూడండి స్ట్రింగ్లో ఇచ్చేస్తే ఇట్ ఈస్ ఏబుల్ టు షార్ట్. సి లాస్ట్లో వచ్చింది. సో ఇట్ ఎక్స్పెక్ట్ హోమోజీనియస్ అంటే అయితే స్ట్రింగ్స్ ఉండాలి, లేదంటే ఇంటిజర్స్ ఉండాలి, లేదంటే లిస్ట్ ఆఫ్ లిస్ట్స్ ఉండాలి, ఏదో ఒకటే ఉండాలన్నమాట. ఓకే, అలా ఉన్నప్పుడు మాత్రమే సార్ట్ ఫంక్షన్ అనేది యూజ్ చేయగలం, లేదంటే ఇట్ విల్ రైజ్ ఎన్ ఎర్రర్. ఓకే, నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ తెలిసింది మనకి. రివర్స్ చేస్తే రివర్స్లో వస్తుంది అనమాట అది. ఓకే, నా what do we have next? అలానే we can also, for example, I have two lists అనుకుందాం. adding or joining two or more lists. సో ఎలా చేస్తాం మనం దీన్ని? ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ items 2 అని తీసుకుంటాను నేను. items 2 ఈక్వల్స్ టు సంథింగ్ 2, 4, 5, 6 ఇలా ఇచ్చాను. సో మన దగ్గర ఐటమ్స్ అనే ఒక లిస్ట్ ఉంది, అలానే items 2 అనే లిస్ట్ ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను యాడ్ చేయాలి. సో ఇక్కడ ఏంటి అంటే జాయిన్ చేసేటప్పుడు వీ హ్యావ్ సమ్ టెక్నిక్స్. సో ఒకటేంటి డైరెక్ట్ కన్కాటినేషన్. సో ఇదే ఎలా వర్క్ అవుతుందంటే ఐటమ్స్ ఒకటి కదా ప్లస్ items 2. ఓకే, దీన్ని నేను ఏం చేస్తానంటే ఒక న్యూ వేరియబుల్లో తీసుకుంటా. ఐటమ్స్ రిజల్ట్ అని ఈక్వల్స్ టు ఐటమ్స్ రిజల్ట్ అని తీసుకున్నా. లెట్ మీ ప్రింట్ దాట్. ప్రింట్ ఆఫ్ ఐటమ్స్ రిజల్ట్. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే రెండు లిస్ట్స్లో ఉన్న ఎలిమెంట్స్ని యాడ్ చేసి ఒక రిజల్ట్ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇంకొకటి ఉంది ఎక్స్టెన్స్. ఓకే, ఎక్స్టెన్స్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఏదైతే ఫస్ట్ లిస్ట్ మనం మెన్షన్ చేస్తామో, సి లెట్ మీ రైట్ దట్ ఫస్ట్ ఫర్ యూ. ఐటమ్స్ డాట్ ఎక్స్టెండ్ items 2. సో ఆల్సో ఇక్కడ హోవర్ చేయండి, ఇట్ విల్ రిటర్న్ నన్ అనమాట. సో ఇక్కడ నన్ అంటే వాట్ ఐ సెడ్ ప్రీవియస్లీ, ఎప్పుడైతే ఏదైనా ఫంక్షన్ నన్ అనేది రిటర్న్ చేస్తుందో ఇట్ డజంట్ రిక్వైర్, లేదంటే ఏ వేరియబుల్లోని కొత్త వేరియబుల్లోనికి అసైన్ చేయని అవసరం లేదు, అలానే ప్రింట్ స్టేట్మెంట్లో కూడా ఇవ్వనవసరం లేదు. ఓకే, ఇది ఆటోమేటిక్గా అప్డేట్ చేసుకుంటుంది మెమొరీని. ఓకే, సో ఐటమ్స్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ items 2 ఇదేం చేస్తుందంటే items 2లో ఉన్నాయి కదా, items 2లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని items 1లో అప్డేట్ చేస్తుంది. ఓకే, ఈ లిస్ట్లో ఏదైతే ఫస్ట్ లిస్ట్ ఉందో ఫస్ట్ లిస్ట్లో ఈ ఎలిమెంట్స్ అన్నీనా, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీనా యాడ్ చేస్తుంది.
అదే నేను ఇక్కడ ఐటమ్స్ 2 ఫస్ట్ ఇచ్చి ఐటమ్స్ 3 ఇక్కడ లైక్ స్వాప్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ లిస్ట్లో ఇందులో ఉన్నవన్నీ యాడ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఐటమ్స్ 2లో ఉన్నవి యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటాయి. ఐటమ్స్ 1 ఉంది కదా, అందులో ఏంటంటే ఐటమ్స్లో ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ ఐటమ్స్ 2లో ఉన్నవి కూడా ఉంటాయి. ఓకే, సో లైక్ ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే వన్ కంపేర్ టు ఈ కన్కాటినేషన్ అలానే అపెండ్, ఈ ఎక్స్టెండ్ అనేది చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ మిలియన్స్ ఆఫ్ లైక్ ఎలిమెంట్స్ ఉన్నాయి లిస్ట్స్లో. ఓకే, సో ఈ ఎక్స్టెండ్ యూజ్ చేయడం వల్ల ఇది చాలా ఫాస్ట్గా ప్రాసెస్ అయితే అవుతుంది. ఓకే, సో లెట్ మీ ప్రింట్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, సి యాడ్ అయినాయి. సో ఎక్కడంటే ఇక్కడ మనం ఇది తీసేద్దాం. లెట్ మీ కామెంట్ ఆఫ్ దిస్. ఇప్పుడు చూడండి యాడ్ అయినాయా. సో ఐటమ్స్ అన్నీ యాడ్ అవుతాయి సెకండ్ లిస్ట్లో ఉన్నవి. అదే నేను ఇప్పుడు ఓన్లీ ప్రింట్ ఆఫ్ ఐటమ్స్ 2 అని ఇచ్చాను అనుకోండి. సో ఐటమ్స్ 2లో యాజ్ ఇట్ ఈజ్ సేమే ఉంటాయి, ఏవైతే ముందు ఐటమ్స్ 2లో డిఫైన్ చేసామో అవే ఉంటాయి. సో ఐటమ్ 1లో మాత్రం అప్డేట్ అవుతున్నాయి. దిస్ ఈస్ హౌ ఎక్స్టెండ్స్ వర్క్ అనమాట. ఓకే, నౌ దిస్ హౌ విల్ యాడ్ అనమాట. ఇంకా చాలా ఉంటాయి మనకి. సో రివర్స్ ఒక ఫంక్షన్ ఉంటుంది, ఐటమ్స్ 2 డాట్ ఆర్ ఐటమ్స్ డాట్ రివర్స్ అని ఒకటి ఉంటుంది. ప్రింట్ ఆఫ్ ఐటమ్స్. సో ఇప్పుడు ఏం చూడండి, ఇప్పుడు ఏమవుతుందో రివర్స్ అవుతాయి. సి ముందు మనకి ఏముండేవి, ఇలా ఉండేది క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో రివర్స్ అయినాయి. ఓకే, ఇది రివర్స్ ఫంక్షన్ అనమాట. సో దిస్ ఈజ్ లిస్ట్స్. ఓకే, సో every లిస్ట్కి టపుల్కి ఎవ్రీథింగ్ హ్యాస్ దేర్ ఓన్ ఫంక్షన్స్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ లిస్ట్. కానీ ఏ ఫంక్షన్ని ఎక్కడ యూజ్ చేయాలో తెలిస్తేనే ఓకే యూ విల్ బికమ్ మాస్టర్ ఆన్ ఇట్. ఓకే, సో దీనిపై జస్ట్ ట్రై టు ప్రాక్టీస్ ఇట్ మోర్, దెన్ యూ విల్ బీ ఏబుల్ టు గెట్ అన్ ఐడియా వేర్ టు యూజ్, వెన్ టు యూజ్ అని. ఓకే, సో దీని మీద మోర్ ప్రాబ్లమ్స్ ఓన్గా లైక్ ట్రై చేయండి, యూ విల్ బీ getting a better understanding on lists. Okay.